శివుడు లేడు, ఇక నేను ఆయన్ని నమ్మను అని ఆలయం ముందు నిలబడి ఒక యువకుడు గట్టిగా అరిచాడు. ఆ మాట విన్న వాళ్ళంతా ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఆ యువకుడి పేరు రాఘవ. చిన్నప్పటి నుంచి అతను పరమశివ భక్తుడు. ప్రతి సోమవారం ఉపవాసం, ప్రతిరోజు ఓం నమః శివాయ జపం. కానీ ఒకరోజు అతని జీవితంలో ఊహించని సంఘటన జరిగింది. తనకు ప్రాణం లాంటి వ్యక్తి ఒక ప్రమాదంలో ఈ ప్రపంచాన్ని విడిచిపోయాడు. ఆ బాధను తట్టుకోలేక రఘు పూర్తిగా మారిపోయాడు. ఆలయానికి వెళ్లడం ఆపేశాడు. శివుడి పేరు వినడానికే ఇష్టం లేకుండా పోయింది. ఒకరోజు కోపంతో ఆలయం ముందు నిలబడి ఇలా అన్నాడు: శివుడా, నువ్వుంటే నా జీవితంలో ఇలా ఎందుకు జరిగింది? ఇకపై నేను నమ్మను, శివుడనేవాడే లేడు అని అన్నాడు. అప్పుడే అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. అతని బాధను చూసి మెల్లగా అడిగాడు, ఏమైంది బిడ్డా అని. రాఘవ తన గుండె నిండా ఉన్న బాధను అంతా చెప్పుకున్నాడు. వృద్ధుడు కొంచెం నిశ్శబ్దంగా విని చివరికి ఒక మాట చెప్పాడు. సరే, ఒక పని చేయి. నీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఒక ఫోన్ చేసి అడుగు, వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా బాధ లేదా వాళ్ళకి ఇష్టమైన వ్యక్తిని కోల్పోయారా అని. ఒక ఫ్రెండ్ కాల్ చేశాడు. నేను చిన్నప్పుడు నాన్నని కోల్పోయాను అని చెప్పాడు. మరొకరు అన్నారు, నా అమ్మ ఇక లేరు అని. ఇంకొకరు అన్నారు, నా బెస్ట్ ఫ్రెండ్ ని మిస్ అవుతున్నాను అని. ఇలా ఒక్కొక్కరి కథ విన్నప్పుడు రాఘవకు నిజం అర్థమైంది. ప్రపంచంలో బాధ చూడని మనిషి ఎవరూ లేరు. అప్పుడు ఆ వృద్ధుడు చివరికి ఇలా అన్నాడు, బిడ్డ, మనుషులను కోల్పోవడం, దూరం అవడం ఇవి మన కర్మ రుణబంధాల వల్ల జరిగే విషయాలు. నీకు తెలుసా, మహాదేవుడు కూడా సతీదేవిని కోల్పోయాడు. ఆమె అగ్నిలో కాలిపోతున్న. శివుడు లేడు, ఇక నేను ఆయన్ని నమ్మను అని ఆలయం ముందు నిలబడి ఒక యువకుడు గట్టిగా అరిచాడు. ఆ మాట విన్న వాళ్ళంతా ఒక్క